ఈ వీడియోలో మీరు పైథాన్లో నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్ లేదంటే సాకెట్ ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ సాకెట్ ప్రోగ్రామింగ్ అంటే నథింగ్ బట్ కనెక్టింగ్ టూ నోడ్స్ ఆన్ ఎ నెట్వర్క్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అంటే నెట్వర్క్లో రెండు నోడ్స్ రెండు లేదంటే అంతకంటే ఎక్కువ కంప్యూటర్లో ఏ విధంగా కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ కావాలి, అంటే ఇన్ఫర్మేషన్ ఒకదాని నుంచి ఇంకొక దానికి ఏ విధంగా పాస్ చేసుకోవాలి అనేది ఇక్కడ సాకెట్ ప్రోగ్రామింగ్ చెబుతుంది. మరి ఇక్కడ ఒక కంప్యూటర్లో కావచ్చు లేదంటే మోర్ దాన్ కంప్యూటర్స్ కావచ్చు, సాకెట్స్ అనేటివి ప్రిపేర్ చేసుకుంటాయి, క్లయింట్ సైడు సర్వర్ సైడు. మరి ఈ యొక్క సాకెట్ క్లయింట్ సైడు ఉంటుంది, సర్వర్ సైడు ఉంటుంది. ఇవి ఎండ్ పాయింట్స్ అన్నమాట, క్లయింట్ సైడు సర్వర్ సైడు. మరి ఈ యొక్క సాకెట్స్ సర్వర్ సైడ్ నుంచి కావచ్చు క్లయింట్ సైడ్ నుంచి కావచ్చు ఒకదానికొకటి కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకునే దానికి మధ్యలో ఇవి వెయిట్ చేస్తాయి అన్నమాట. అదే ఇక్కడ లిజనర్ అని చెప్పేసి అంటాం. సో అంటే క్లయింట్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అనేది సర్వర్ సైడ్ ఉండే సాకెట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అట్లనే సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా క్లయింట్ సైడ్ సాకెట్ వెయిటింగ్లో ఉంటుంది. సో ఆ విధంగా ఇవి కమ్యూనికేట్ అవుతాయి. మరి ఇక్కడ 2 లెవెల్స్ ఆఫ్ యాక్సెసింగ్ అనేది నెట్వర్కింగ్ సర్వీసెస్ అనేది ఇక్కడ పైథాన్లో ఉన్నాయి. లో లెవెల్, హై లెవెల్ అని చెప్పేసి అంటాం. లో లెవెల్ అనేది జనరల్గా బేసిక్ లెవెల్ సాకెట్ సపోర్టింగ్, ఆపరేటింగ్ సిస్టంలోనే ఇది ఉంటుంది. ఇది కనెక్షన్ లెస్, కనెక్షన్ ఓరియంటెడ్ రెండు కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి క్లయింట్ సర్వర్ మధ్యలో ఈ యొక్క లో లెవెల్ యాక్సెసింగ్ అనేది ఉంటుంది. అట్లనే హై లెవెల్ యాక్సెసింగ్ కూడా ఉంది. అంటే స్పెసిఫిక్ అప్లికేషన్ లెవెల్కి ఇక్కడ యాక్సెస్ చేసేదానికి రకరకాల నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎఫ్టిపి, హెచ్టిటిపి ఇట్లా ప్రోటోకాల్స్, అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇట్లా హై లెవెల్ యాక్సెసింగ్ చేసేదానికి ఈ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ సాకెట్స్ అంటే ఏదో చెప్పుకున్నాం, ఎండ్ పాయింట్స్ ఆఫ్ బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ ఛానల్స్. ఓకే, కమ్యూనికేషన్ ఛానల్స్కి అటు ఇటు చివర ఇక్కడ ఎండ్ పాయింట్స్ లాగా ఉంటాయి. మనం క్లియర్గా డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, సర్వరు క్లయింట్. ఫస్ట్ ఇక్కడ ఒక ఎండ్ పాయింట్, ఇక్కడ ఒక ఎండ్ పాయింట్, అంటే ఇక్కడ ఒక సాకెట్, ఇక్కడ ఒక సాకెట్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సర్వర్ అనేది ఆ యొక్క ఐపీ అడ్రస్ని, పోర్ట్ని తీసుకొని ఆ యొక్క సాకెట్ని బైండ్ చేస్తుంది. ఓకే, ఒక సాకెట్ ఫస్ట్ ప్రిపేర్ అవుతుంది. ఏ ఐపీ అడ్రస్ తోటి మీకు ఆ యొక్క పోర్ట్ కనెక్ట్ చేసుకునేదానికి పర్టికులర్ పోర్ట్ నెంబర్ ఉంటుంది, ఆ పోర్ట్ నెంబర్ తోటి బైండ్ చేసుకుంటుంది. తర్వాత లిజన్ అంటే దేనికోసం వెయిట్ చేస్తుంది? ఇక్కడ క్లయింట్ సాకెట్ కోసం ఇన్ఫర్మేషన్ ఏదైతే పాస్ చేస్తుందో దానికోసం వెయిట్ చేస్తుంది. ఓకే, క్లయింట్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఆ క్లయింట్ కనెక్ట్ అయింది కరెక్ట్గా ఉందా లేదా, అంటే ఇక్కడ కరెక్ట్ అయిన పోర్టు ఆ యొక్క దీంట్లో ఛానల్లో వచ్చిందా లేదా అనేది కనెక్షన్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావడం జరుగుతుంది. వన్స్ ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత క్లయింట్ సెండ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అంటే దీని యొక్క ఐడెంటిఫికేషన్ అడ్రస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ యొక్క అడ్రస్ని ఇది రిసీవ్ చేసుకొని, ఓకే దాని ప్రకారం అడ్రస్సు లేదంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే పంపించామో అది రిసీవ్ చేసుకొని తర్వాత అంటే ఇది సెండ్ మెథడ్ ద్వారా సెండ్ చేసుకుంటే రిసీవ్ చేసుకుంటుంది. తర్వాత ఇది ప్రాసెస్ చేసి మళ్ళీ
బ్యాక్ రెస్పాన్స్, ఇక్కడేమో రిక్వెస్ట్ తీసుకోవడం, క్లయింట్ నుంచి తీసుకోవడం, తర్వాత ఇది రెస్పాండ్ అవుతుంది, రెస్పాండ్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ సెండ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని. సో అప్పుడు క్లయింట్కి బ్యాక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఎండ్ పాయింట్స్గా, చివరి పాయింట్స్గా మాత్రం ఇక్కడ సాకెట్స్ అనేటివి ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ మీకు సాకెట్స్లో జనరల్గా కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సాకెట్ వొకాబులరీలో మీకు డొమైన్ అనేది ప్రోటోకాల్స్ దట్ యూజెస్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం, ఇట్లా రకరకాల ప్రోటోకాల్స్ మనం యూజ్ చేయొచ్చు. AF_net ఇట్లా ఉంటాయి. అట్లానే టైప్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇట్లా SOC_stream అండ్ SOC_DGROM ఇట్లా ఉంటాయి. ఇది కనెక్షన్ ఓరియంటెడ్, ఇది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్గా వాటికి ఉపయోగపడుతుంది. అట్లనే జనరల్ ప్రోటోకాల్స్ ఏంటి, ఇది డొమైన్ టైప్ని బట్టి ప్రోటోకాల్ అనేది మారుతూ ఉంటుంది. డొమైన్ అండ్ టైప్ ఈ రెండింటిని బట్టి ఇక్కడ ప్రోటోకాల్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ హోస్ట్ నేమ్ ఏంటి, లోకల్ హోస్టా లేదంటే సో అండ్ సో హోస్ట్ యొక్క నేము ఇవ్వడం జరుగుతుంది. అట్లనే పోర్ట్ నంబర్, కనెక్ట్ అయ్యేదానికి పోర్ట్ నెంబరు లైక్ 80 ఇట్లా సమ్ పోర్ట్ నెంబరు ఇవ్వాలన్నమాట. జనరల్గా సాకెట్ మాడ్యూల్లో సాకెట్ అనేదానికి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని సాకెట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సాకెట్ ఫ్యామిలీ ఏంటి, ప్రీవియస్గా మనం చెప్పినట్లుగా AF_inet ఇట్లాంటివి యూజ్ చేస్తారు. సాకెట్ టైప్ ఏంటి, ఇట్లా SOC స్ట్రీమ్ ఇట్లా. అట్లనే ప్రోటోకాల్ ఏంటి, డిఫాల్టింగ్ టు 0. ఓకే, మరి సర్వర్ సైడు సాకెట్ మెథడ్స్ ఏముంటాయంటే, వన్స్ సాకెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత సాకెట్ బైండ్ హోస్ట్ నేమ్ని పోర్ట్ నెంబర్ని యూజ్ చేసుకొని ఒక అడ్రస్ని సర్వర్ యొక్క సాకెట్కి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, లిజనర్ని మేకప్ చేసేదానికి, అంటే క్లయింట్ సైడ్ నుంచి ఏది ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు దాకా వెయిట్ చేసేదానికి లిజన్ అనేదాన్ని యూజ్ చేస్తాం. యాక్సెప్ట్, క్లయింట్ సైడ్ నుంచి మీకు ఆ యొక్క కనెక్షన్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ యొక్క కనెక్షన్ని యాక్సెప్ట్ చేసేదానికి దాన్ని వాడతాం. అట్లనే కనెక్ట్ అనేది సర్వర్కి కనెక్ట్ చేసేదానికి క్లయింట్ సైడు వాడడం జరుగుతుంది ఈ యొక్క సాకెట్ మెథడ్. అట్లనే జనరల్గా రిసీవ్, సెండ్, రిసీవ్ ఫ్రమ్, సెండ్ టు ఇట్లాంటి మెథడ్స్ అన్నీ కూడా మీకు సాకెట్కి ఉంటాయి. మరి పైథాన్ ఇంటర్నెట్ మాడ్యూల్స్ చూసరికి మాడ్యూల్స్ ఇట్లా రకరకాల మాడ్యూల్స్ ఈ యొక్క కమ్యూనికేషన్ కోసం ఉండడం జరుగుతుంది. ఈ మాడ్యూల్స్కి సంబంధించి మీరు ఏ మాడ్యూల్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటారో ఆ మాడ్యూల్స్కి సంబంధించి జనరల్గా పోర్ట్ నెంబర్స్ ఎలా ఉంటాయి, ఈ పర్టికులర్ మాడ్యూల్ని దేనికి యూజ్ చేయొచ్చు, వెబ్ పేజెస్కి అయితే వెబ్ పేజెస్కి యూజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లాంటిది, అట్లనే దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఇది. అట్లనే FTPకి అయితే వీటిల్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వాటికి సంబంధించిన మెథడ్స్ అన్నీ వీటిల్లో ఉంటాయి. వాటి పోర్ట్ నెంబరు అండ్ ఇది ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసేదానికి యూజ్ అవుతుంది. అట్లనే SMTP సెండ్ మెయిల్స్ని పంపించాలనుకుంటే దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్లా రకరకాల మాడ్యూల్స్ పైథాన్లో ఇవ్వడం జరిగింది. ఎనీవే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వెళ్ళినట్లయితే క్లయింట్ సైడు సర్వర్ సైడు మనం కమ్యూనికేషన్ పెట్టేదానికి మనం సాకెట్ అనేది ప్రిపేర్ చేయాలి. మరి ఇక్కడ చూడండి, నెట్ సర్వర్ 2.py అనేదాన్ని
ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ సర్వర్ని మనం బిల్డ్ చేస్తున్నాం, సర్వర్ సాకెట్ని. ఇంపోర్ట్ సాకెట్ మాడ్యూల్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి ముందర మీరు మామూలుగానే మీ యొక్క పైథాన్ లొకేషన్ను అది ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ హెడర్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సాకెట్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఎస్ అనేది సాకెట్ ఆబ్జెక్ట్, సాకెట్. ఓకే, ఆటోమేటిక్గా దానికి సంబంధించిన టైపు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎస్లోకి. ఓకే, హోస్ట్ ఈక్వల్ టు socket.get host name. మీరు కావాల్సింటే ఇక్కడ కూడా శాంపుల్గా ట్రై చేయొచ్చు. ఇంపోర్ట్ సాకెట్ ఏంటి, హోస్ట్ ఈక్వల్ టు h ఈక్వల్ టు socket.get host name. హోస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది హెచ్లోకి వెళ్తుంది. అండ్ పోర్ట్ కూడా మీరు ఏది కావాలో అది ఇచ్చుకోవచ్చు. ఓకే, హోస్ట్ నేమ్ ఏముందో మనకి చూద్దాం. ప్రింట్ ఎస్. ఇట్లా సమ్ ఇన్ఫర్మేషను ఎస్లోకి రావడం జరిగింది. ఇట్లా ప్రతిసారి ఇన్ఫర్మేషను దానికి సంబంధించిన సాకెట్ని బిల్డ్ చేసుకునేదానికి ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాం. మరి పోర్ట్ ఇస్తున్నాం. పోర్ట్ పర్టికులర్ 1 2 3 4 5 అనే పోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి s.bind ఈ హోస్ట్ని ఈ పోర్ట్ని మనం బైండ్ చేస్తున్నాం. బైండ్ చేసి ఈ యొక్క సాకెట్ని ప్రిపేర్ చేసాం. ఇప్పుడు సాకెట్ అనేది లిజనర్ ద్వారా s.listen ఓకే ఇక్కడ వెయిటింగ్ చేస్తుంది అన్నమాట. ఓకే, బ్యాక్లాగ్ 5 అని ఇచ్చా. ఇక్కడ నెంబర్ 5 1 ఇట్లా బ్యాక్లాగ్ సంబంధించి ఇవ్వచ్చు. మొత్తానికి వెయిట్ చేస్తూ ఉంది. మరి వెయిట్ చేస్తున్నప్పుడు మీకు క్లయింట్ ఎప్పుడైతే క్లయింట్ సాకెట్ నుంచి కనెక్షన్ వచ్చిందో అప్పుడు C, addr ఈక్వల్ టు s.accept. ఓకే, అంటే క్లయింట్ తోటి ఆ యొక్క క్లయింట్ కనెక్ట్ చేసిన అడ్రస్ని వాటిని ఇచ్చేసి యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, గాట్ కనెక్షన్ ఫ్రమ్ ఏడిడిఆర్ క్లయింట్ యొక్క అడ్రస్. సి అంటే క్లయింట్ ఆబ్జెక్ట్, ఎస్ అంటే ఇక్కడ సర్వర్ సాకెట్, సి అంటే క్లయింట్ సాకెట్ అనమాట. c.send థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్. ఓకే, క్లయింట్ సాకెట్కి మనం ఏం చేస్తున్నాం, థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ అనే మెసేజ్ ఇస్తున్నాం. మరి c.close సిని క్లోజ్ చేస్తున్నాం. మరి ఇక్కడ క్లయింట్ సైడ్ చూసినట్లయితే క్లయింట్ సైడ్ కూడా మనం ఒక సాకెట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ దాకా పోర్ట్ సేమ్ పోర్ట్ నెంబర్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో క్లయింట్ సైడ్ కూడా అదే ఇవ్వాలి. ఓకే, ఇక్కడ దాకా కామనే. మరి కనెక్ట్ s.connect హోస్ట్ పోర్ట్ కనెక్ట్ చేస్తున్నాం. దేనికి కనెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ సర్వర్కి కనెక్ట్ చేస్తున్నాం. s.receive ఆఫ్ ఇక్కడ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని అక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, బఫర్ సైజు నేను ఇవ్వడం జరిగింది 1024 అంటే జస్ట్
1024 బైట్స్ జస్ట్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని బఫర్ చేసుకునే దానికి రిసీవ్ చేసుకుంటున్నాం, క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ ద సాకెట్. ఇక్కడ కనెక్షన్ క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ సాకెట్ క్లోజ్ అయిపోతుంది. ఎనీవే ఫస్ట్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండు పక్కల ఇది రన్నింగ్లో ఉండాలి అట్ ఎ టైం. ఫస్ట్ సర్వర్ని యాక్టివ్ చేసుకోవాలి మనం. సర్వర్ని యాక్టివ్ చేసుకునేదానికి ఈ ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేస్తున్నారో చూసుకోండి. నేను జనరల్గా మామూలు ఈ లొకేషన్లోనే సేవ్ చేస్తున్నాను. మీరు ఏ లొకేషన్లో ఆ ప్రోగ్రామ్ని సేవ్ చేశారో ఆ లొకేషన్ని మీరు రీచ్ కావాలి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. సిఎండి. కోర్స్ నేను ఇక్కడ సిఎండికి లొకేషన్ డైరెక్ట్గా ఈ లొకేషన్ ఇచ్చేసాను. మీరు కావాల్సింటే మార్చుకోవచ్చు అనమాట. సిఎండి మీరు ఈ యొక్క సిఎండి ఫైల్ ఎక్కడ ఉందో దాని ప్రాపర్టీస్లో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, ఇప్పుడు చూడండి స్టార్ట్ ఇన్ ఏ డైరెక్టరీలో అది స్టార్ట్ కావాలి. యూజర్స్ ఇట్లా ఆ పైథాన్ డైరెక్టరీకి ఇచ్చేసాను. మీరు వేరే డైరెక్టరీలో సేవ్ చేస్తుంటే ఆ డైరెక్టరీ లొకేషన్ మీరు ఇచ్చుకోవచ్చు. సో డైరెక్ట్గా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే నేను ఆ సర్వర్ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ పైథాన్ సర్వర్ నెట్ సర్వర్ 2.py. సో సర్వర్ స్టార్ట్ అయింది. ఇట్లానే ఉంచండి. ఎందుకో ఇప్పుడు వెయిట్ చేస్తుంది. సాకెట్ క్రియేట్ అయింది, లిజనర్ వెయిట్ చేస్తూ ఉంది. దేనికోసం? క్లయింట్ కోసం. దీన్ని ఇట్లానే ఉంచండి. ఇప్పుడు మనం క్లయింట్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్దాం. ఈ క్లయింట్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడే మనం ఈ యొక్క షెల్లో మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. F5 ఇక్కడ నేను ఓకే. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మెసేజ్? సర్వర్ నుంచి వచ్చింది. ఇది కనెక్ట్ అయింది, క్లయింట్ కనెక్ట్ అయింది సర్వర్కి. ఓకే, సర్వర్ సైడ్ నుంచి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూడండి. మీరు నెట్ సర్వర్లో మీకు ఈ యొక్క నెట్ సర్వర్ ప్రోగ్రాంలో ఇచ్చున్నాం ఈ మెసేజ్. సో అక్కడ సర్వర్ వెయిట్ చేస్తూ ఉంది, క్లయింట్ కనెక్ట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడికి క్లయింట్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ అనేదాన్ని. ఓకే, మరి సర్వర్ సైడ్ ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం. సర్వర్ సైడ్ ఇంకా ప్రోగ్రామ్ రన్నింగ్లోనే ఉంది. గాట్ కనెక్షన్ ఫ్రమ్ సో అండ్ సో అడ్రస్ అనమాట. ఇది క్లయింట్ యొక్క అడ్రస్. సో ఇది ఆ యొక్క క్లయింట్ రీచ్ అయిన అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉంది. చూడండి, అదే గాట్ కనెక్షన్ ఫ్రమ్ ఏడిడిఆర్ ఆ యొక్క క్లయింట్ యొక్క అడ్రస్ని ప్రింట్ చేసింది. ఇంకా సర్వర్ ప్రోగ్రామ్ ఇంకా రన్నింగ్లోనే ఉంది, క్లయింట్ మాత్రం క్లోజ్ అయిపోయింది. మరి మళ్ళీ ఇంకొకసారి రన్ చేస్తాను. F5 క్లయింట్ని మళ్ళీ రన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్. నాట్ ఓన్లీ కనెక్షన్, మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఏం కావాలో అట్లా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఓకే, మరి సర్వర్ సైడ్ వెళ్తాను. ఇక్కడ చూడండి, రెండోసారి మళ్ళీ కనెక్ట్ అయి ఉంది. ఇంకొక సాకెట్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి కనెక్ట్ అయింది. మరి సర్వర్ ప్రోగ్రామ్ని మనం బ్రేక్ చేయాలంటే కంట్రోల్ బ్రేక్, కీబోర్డ్లో కంట్రోల్ బ్రేక్ యూజ్ చేస్తే తప్ప అది కంటిన్యూస్గా మనం ఇక్కడ వైల్ లూపు ఇచ్చున్నాం. వైల్ ట్రూ అంటే ఇది కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కనెక్ట్ చేయడం, క్లయింట్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొని కనెక్ట్ చేసుకోవడం, అక్కడి నుంచి ఆ యొక్క అడ్రస్ ప్రకారం ఆ అడ్రస్ని ఇక్కడ ప్రింట్ చేయడం, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ పంపేయడం, క్లయింట్ని క్లోజ్ చేసేయడం. ఎప్పటి వరకు ఇది కంటిన్యూస్గా జరుగుతుంది? కంట్రోల్ బ్రేక్ యూజ్ చేసేదాకా ఈ యొక్క సర్వర్ ప్రోగ్రామ్ రన్నింగ్లోనే ఉంది. ఓకే, ఈ విధంగా మీరు సింపుల్ సాకెట్ ప్రోగ్రామింగ్ అనేది చేయొచ్చు.